హాయ్ గైస్, వెల్కమ్ టు ఆల్ యూ కెన్ వాచ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇక్కడ ప్లేలిస్ట్ ఉంటుంది, వీడియోస్ ఉంటాయి. అండ్ ఇవాళ మనం తెలంగాణ గురుకుల కాలేజ్ డిగ్రీ కాలేజ్లో సైనిక్ కాలేజ్కి అడ్మిషన్ అనమాట. ఓన్లీ ఉమెన్కి ఉంటుంది. ఇక్కడ ట్రైనింగ్ కానీ డిగ్రీ కాలేజ్ ఎలా ఉంటుందంటే మనకు ఆర్మీ లెవెల్లో ఉంటుంది ట్రైనింగ్ అనమాట. స్కూల్స్ అన్నిట్లలో ఇక్కడ ఉంది కదా, ఆర్మ్డ్ ఫోర్స్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్. సో ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ రాష్ట్ర స్థాయి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ సంక్షేమ గురుకుల సైనిక మహిళా డిగ్రీ కళాశాల భువనగిరి బీబీ నగర్. సో లొకేషన్ ఎక్కడంటే భువనగిరి బీబీ నగర్, యాదాద్రి ఉంది కదా మన యాదగిరి గుట్ట. సో అక్కడ అనమాట. ఇంక్లూడింగ్ కోచింగ్, ఇది ఫస్ట్ ఇయర్ ఎంట్రెన్స్ అనమాట. ఇంక్లూడింగ్ కోచింగ్ ఇస్తారు. డిగ్రీ ఫస్ట్ ఇయర్కి ఓన్లీ ఉమెన్, గుర్తుపెట్టుకోండి. బీఎస్సీ ఎంపీసీ, బీఏ హెచ్ఈపీ ఈ రెండు కోర్సులలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవచ్చు. ఇది వెబ్సైట్. నేను అప్లికేషన్ ప్రొసీజర్ అవన్నీ మీకు చూపిస్తాను. ఫస్ట్ ఇంట్రొడక్షన్ చెప్తున్నాను అనమాట. సో మనం అఫీషియల్ వెబ్సైట్కి వెళ్దాం. ఫస్ట్ TSREIS అనే వెబ్సైట్కి వెళ్ళి సెర్చ్ చేస్తే ఇక్కడ మనకు ఫస్ట్లో ఉంది కదా, క్లిక్ హియర్ టు అప్లై ఫర్ ఫస్ట్ ఇయర్ డిగ్రీ కోర్స్ విత్ మిలిటరీ ఎడ్యుకేషన్ అనమాట. మిలిటరీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. సో ఇది మన కోర్స్ డీటెయిల్స్. సో దీన్ని ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ ప్రాస్పెక్టస్ ఉందంటే మనకి ఇనిషియల్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది ఒక PDF ఫార్మాట్లో ఉంటుంది. ఇది కూడా చెప్తాను మీకు. దానికన్నా ముందు ఎట్లా అప్లై చేయాలి, డేట్స్ ఏంటి అన్నది చెప్తాను. పేమెంట్ డేట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 18 ఏప్రిల్, అంటే నిన్ననే స్టార్ట్ అయింది. 18 ఏప్రిల్ నుంచి 31 మే వరకు ఉంది. ఇది కూడా ఎండ్ డేట్ కూడా 31 మే లోపల మీరు అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామ్ డేట్ అనేది అనౌన్స్ చేయలేదు, ఎందుకంటే చాలా ఎగ్జామ్స్ కోవిడ్ వల్ల పోస్ట్ పోన్ అవుతున్నాయి. సో అందుకే వీళ్ళు ఎగ్జామ్ డేట్ అన్నది లేటర్గా అనౌన్స్ చేస్తారు. కానీ మీరు అప్లై చేయాల్సింది మాత్రం 31 మే లోపల. అండ్ ఇక్కడ ఫస్ట్ ఏం చేయాలంటే మీరు 100 రూపీస్ అప్లికేషన్ పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ టు పే అని ఉంది కదా, అప్లికేషన్ ఫీ. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మీరు రిజిస్టర్ అవుతారు. నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ అంటే ఎవరికి అయితే అప్లై చేస్తారో ఆ పేరు, కాంటాక్ట్ నెంబర్, జెన్యున్ది ఇవ్వండి. జెండర్ అనేది ఓన్లీ ఫీమేలే కాబట్టి వాళ్ళు స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు. చాలామంది తెలియక మేల్ కూడా అప్లై చేస్తుంటారు. అండ్ డేట్ ఆఫ్ బర్త్. సో ఇది క్లిక్ చేసి సబ్మిట్ కొడితే మీరు నెక్స్ట్ ఏం చేస్తారంటే 100 రూపీస్ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. పేమెంట్ చేశాక మీకు ఒక రిఫరెన్స్ నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ అనేది సేవ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ పేమెంట్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఏం చేయాలంటే మళ్ళీ ప్రీవియస్ స్టెప్ దగ్గర వచ్చి ఇక్కడ వచ్చేసి అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలి. ఓన్లీ పే చేసే సరిపోదు. ఇక్కడ వచ్చేసి సెకండ్ స్టెప్ ఇది. టు సబ్మిట్ అప్లికేషన్ ఫామ్ అంటే ఇక్కడ రావాలి. ఇక్కడ ఏం చేయాలి, మీరు కాంటాక్ట్ నెంబర్ ఏదైతే ఇచ్చారో ఇంతకుముందు ప్రీవియస్ రిజిస్టర్ చేయడం టైంలో అదే కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ ఇవ్వాలి. అండ్ దెన్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే మీకు అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ వచ్చేసి మీ పర్సనల్ డీటెయిల్స్, మీ అడ్రస్ డీటెయిల్స్, మీ ఫోటో అండ్ మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇది సెకండ్ స్టెప్. ఇది రెండు అయిపోతుంది. ఎగ్జామ్ డేట్ ఎప్పుడైతే అనౌన్స్ అవుతుందో అప్పుడు హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. హాల్ టికెట్ కూడా మీ కాంటాక్ట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్తో డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇదండి. అండ్ ఎప్పుడు అంటే నిన్ననే స్టార్ట్ అయింది కాబట్టి మీరు ఈరోజు కూడా అప్లై చేసుకోవచ్చు. 31 మే వరకు అప్లై చేసుకోవచ్చు. సో మనం డీటెయిల్స్లోకి వెళ్దాం. మనకు కావాల్సింది ఏంటంటే ఇది ఫస్ట్ ఇనీషియల్గా ప్రాస్పెక్టస్ ఏంటి, ఎలా ఉంటుంది, డీటెయిల్స్ అనేది చూద్దాం. సో మిలిటరీ ట్రైనింగ్ త్రూ డిగ్రీ అన్నమాట వీళ్ళు ఇది. సో బీఎస్సీ ఎంపీసీ కానీ బీఏ హెచ్ఈపీ ఈ రెండు కోర్సులు వాళ్ళు ఇస్తున్నారనమాట. అది ఎక్కడంటే బీబీ నగర్ భువనగిరి దగ్గర. సో ఇది ఇక్కడ వచ్చేసి ఇక మనకి అడ్రస్ ఇచ్చాడు, ఏ కోర్సు, ఎంతమంది స్టూడెంట్ ఇంటేక్ అంటే 120 స్టూడెంట్ ఉంటున్నారు. ఒక్కో బ్యాచ్లో 40 మంది ఉంటారు అనమాట. 3 సెక్షన్స్ డివైడ్ చేశారు. ఇక్కడ కూడా అంతే. బీఏకి కూడా 120 స్టూడెంట్స్, బీఎస్సీకి కూడా 120 స్టూడెంట్స్ ఎలిజిబుల్ అనమాట. సో అందులో ఓవరాల్గా 240 వేకెన్సీస్ ఉన్నట్టు మీకు ఇప్పుడు. ఇది అప్లై చేసుకున్నది. ఎట్లా ఉంటుంది అడ్మిషన్ ప్రొసీజర్ అంటే ఫస్ట్ రిటన్ ఎగ్జామ్ ఉంటుంది. అకాడమిక్ సబ్జెక్ట్స్ అంటే అవి కూడా కింద చెప్తాను. అకాడమిక్ సబ్జెక్ట్స్ అంటే ఏమేమి ఉంటాయి, ఇంటర్మీడియట్లో ఉన్న అకాడమిక్ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా మనకు, మ్యాథ్స్ బి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ ఉంటాయి కదా, వాటి రిలేటెడే మీకు ఎగ్జామ్ ఉంటుందన్నమాట. అండ్ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, అంటే మీరు ఫిజికల్గా ఎంతవరకు ఫిట్ ఉన్నారని. ఎందుకు అంటే ఇది మిలిటరీ కదా, మిలిటరీ లెవెల్ ఎడ్యుకేషన్ ఉంటుంది. ఆ లెవెల్ కోర్స్ కూడా ఉంటుంది. సైకోమెట్రిక్ అనాలిసిస్ టెస్ట్ అని ఉంటుంది. దీంట్లో మీరు ఎలా ఆలోచిస్తారన్న దాని గురించి కూడా ఉంటుందన్నమాట. ఈ టెస్ట్లో అర్థాన్ని డిజైన్ చేస్తారు. మెడికల్ టెస్ట్, మెడికల్ అంటే మీరు మెడికల్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అనేది చెక్ చేస్తారు. లెక్చరర్ అంటే దీంట్లో మీకు కొంచెం టైం పీరియడ్ ఇస్తారనమాట. ఒక 3 minute టైం ఇచ్చి ఒక టాపిక్ ఇస్తారు. ఆ టాపిక్ పైన మీరు మాట్లాడాలి. అండ్ దెన్ ఇంటర్వ్యూ.
అంటే మొత్తం ఒక 5 స్టేజెస్ 6 స్టేజెస్ ఉన్నాయి. ఈ స్టేజెస్ అన్ని క్లియర్ చేయాల్సి ఉంటుంది. కానీ మీరు ఇన్ని స్టేజెస్ అని ఫీల్ అవ్వకండి. ఒక్కసారి కొడితే మాత్రం లైఫ్ సెట్ అయినట్టే. ఎందుకంటే మిలిటరీ లెవెల్ ట్రైనింగ్ కదా, చాలా ప్రెస్టీజియస్ ఇది. చూడండి, ఓన్లీ వన్నే ఉంది మన దగ్గర, భువనగిరి దగ్గర ఒకటే ఉంది ప్రజెంట్ అయితే అడ్మిషన్ తీసుకునేది. సో మీకు ఎంత కాంపిటీషన్ ఉంటుందో కూడా తెలుసుకోవచ్చు. తీసుకోవడం చాలా మంచిది ఇది. సెట్ 2021 ఎలిజిబిలిటీ ఏంటంటే ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్లో 60% మార్క్స్ అనేది రావాలి. 60% మార్క్స్ వచ్చేసి ఉంటే సెకండ్ ఇయర్ మీరు చదువుతున్న, ఎగ్జామ్స్ రాస్తున్న, ఆన్గోయింగ్ ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంకేంటి, ఫిజికల్ టెస్ట్, స్క్రీనింగ్ టెస్ట్, అడ్మిషన్. సో ఎంట్రీ ఈజ్ ఓన్లీ ఫర్ గర్ల్స్. ఓకే, గర్ల్స్కే మనకు తెలిసింది ఆల్రెడీ 16 ఇయర్స్ అబోవ్ ఉండాలి. ఆ ఏజ్ కూడా 16 ఇయర్స్ దాటి ఉండాలి ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ డిగ్రీ కోసం కాబట్టి. ఇప్పుడు ఎన్సీసీ, కొందరికి ఎన్సీసీ కానీ, గేమ్స్ కానీ, స్పోర్ట్స్ కానీ, ఎక్స్ సర్వీస్ మెన్ కానీ, ఆర్ఫన్, ఈ కేటగిరీస్ కింద కొందరికి రిజర్వేషన్ అనేది ఉంటుంది. ఆ రిజర్వేషన్ కింద స్పెసిఫిక్ సీట్ అలాట్మెంట్ ఉంటుంది. సో దాన్ని బట్టి కొన్ని రిజర్వేషన్స్ ఇచ్చారు. ఈచ్ కమ్యూనిటీ కింద ఒక్కొక్కటి యాజ్ పర్ రిజర్వేషన్లో వాళ్ళు కొన్ని గైడ్లైన్స్ ఇచ్చారు, దాని కింద అలాట్మెంట్ అవుతుంది. అండ్ ఇంకో ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 150 సెంటీమీటర్స్ అనే హైట్ ఉండాలి మీరు. అండ్ దెన్ యాన్యువల్ ఇన్కమ్ అనేది మీ పేరెంట్స్కి 2 lakh బిలో ఉండాలి. అంటే ఇది ఎస్సీ, ఎస్టీ, బీసీ కమ్యూనిటీ వైజ్ కూడా ఉంటుంది కదా. సో ఇక్కడ ఉంది 150. అంటే అర్బన్లో అంటే ఇప్పుడు అర్బన్ ఏరియాలో ఉన్న వాళ్ళకి 2 lakh, రూరల్ ఏరియా ఉన్న వాళ్ళకి 1,50,000 లోపల ఉండాలి. మీరు మీ సేవకి వెళ్ళి ఇది అప్లై చేసుకోవచ్చు ఫ్రెష్గా. అండ్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ విల్ బీ గివెన్ ప్రిఫరెన్సెస్. సో ఆల్ ఓవర్ ఇండియా మీకు పోస్టింగ్ ఉంటుంది జనరల్గా. అడ్మిషన్ ఫర్ ద సెలెక్టెడ్ షుడ్ బి కన్ఫర్మ్డ్ ఓన్లీ ఫర్ సబ్మిటింగ్ ఫాలోయింగ్ సర్టిఫికేట్స్ ఒరిజినల్. సో మీకు అడ్మిషన్ అనేది మీరు ఎగ్జామ్ అన్ని క్వాలిఫై అయినా కూడా మీకు ఒక ఇంటర్వ్యూ అవన్నీ జరుగుతాయి కదా, ఆ టైంలో మీరు ఇవన్నీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి: క్యాస్ట్, ఇన్కము, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అంటే టీసీ, బోనోఫైడ్, ఇంటర్మీడియట్ పాస్ సర్టిఫికేట్ విత్ 60% అబోవ్ మార్క్స్, ఆధార్ కార్డ్ అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, ఆరోగ్యశ్రీ ఆర్ రేషన్ కార్డ్. ఈ డీటెయిల్స్ అనేది మీరు అన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ సబ్మిట్ చేసిన తర్వాతే మీకు అలాట్మెంట్ అనేది ఉంటుంది. ఇక్కడ రిజర్వేషన్ ఉంది కదా, ఇంతకుముందు చెప్పాను ఒక్కొక్క కమ్యూనిటీ కింద ఒక్కొక్కరికి ఉంటుందని. ఎస్సీకి 75%, బీసీకి 2%, ఎస్టీకి 6%, బీసీ 12%, మైనారిటీస్ 3%, ఓసీ అండ్ ఈబీసీ 2%. టోటల్గా 100% రిజర్వేషన్ అనమాట ఇక్కడ ఒక్కో కేటగిరీకి. అడ్మిషన్ ప్రొసీజర్ వెళ్తే మనకి ఆన్లైన్, ఇక్కడ మనం చెప్పాను కదా ఆల్రెడీ మీకు, ఇక్కడ మనం అఫీషియల్ వెబ్సైట్ విజిట్ చేస్తాము. విజిట్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొసీజర్ క్లిక్ హియర్ టు అప్లై అని ఉంది కదా, అక్కడికి వెళ్ళి అప్లై చేయాలన్నమాట. 100 రూపీస్ పేమెంట్ చేయాలి, ఆన్లైన్లో చేస్తాం. రీడ్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ మనం చదువుతున్నాం. ఇంకేంటి, ఫోటో అని చెప్పాను కదా, ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేసేటప్పుడు 100 KB లోపల ఉండాలి. ఇది మీరు ఆన్లైన్ టూల్స్ చేసుకోవచ్చు, పెయింట్ టూల్లో కూడా అప్లోడ్ చేసుకోవచ్చు, రీసైజ్ టూల్స్లో. జేపీజీ, జేపీఈజీ ఈ 2 ఫార్మాట్లో ఉండాలి. అది చూడండి, పిఎన్జీ ఫార్మాట్లో అలో చేయట్లేదు. జేపీజీ, జేపీఎన్జీ. అడ్మిషన్ బేస్డ్ ఆన్ దట్ మెరిట్ ఇన్ ద క్యాస్ట్, ఇదంతా ఇంకా రెగ్యులర్ మీకు తెలిసిందే. ఈ సైకోమెట్రీ ఇవన్నీ మీరు చేయాల్సి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ వచ్చేసి మనం ఎగ్జామ్ అన్నాం కదా, రిటన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఆన్ అకాడమిక్ సబ్జెక్ట్స్. ఇక్కడ చెప్పాను కదా 100 మార్క్స్ ఎగ్జామ్ ఉంటుంది. అది మీకు అకాడమీలో ఉన్న సబ్జెక్ట్స్ పైన, మీకు ఇంటర్మీడియట్ ఏదైతే ఉంటుందో వాటిపైన. ఫిజికల్ టెస్ట్ అన్నాను కదా, ఫిజికల్ టెస్ట్లో 100 మీటర్స్ స్ప్రింట్ ఉంటుంది, 400 మీటర్స్ రన్ చేయాలి, సిటప్స్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు చెప్తారు ఎన్ని చేయాలన్నది. షటిల్ రేస్ అనేది ఉంటుంది. అండ్ అబ్స్టాకిల్ టెస్ట్ అంటే ముందర ఆబ్జెక్ట్స్ పెడతారు, మీకు అడ్డు ఉన్నప్పుడు పరిగెత్తడం, కానీ హైట్ జంప్, లాంగ్ జంప్, డెప్త్ జంప్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. ఫియర్ ఆఫ్ అన్నోన్ అంటే మీకు భయం ఎలా ఉంటుంది అంటే, అన్నోన్ ఆబ్జెక్ట్స్ వచ్చినప్పుడు మీరు మిలిటరీలో సర్వ్ చేసేటప్పుడు మీకు అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ అలాంటి ఎలా హ్యాండిల్ చేస్తారన్నది ఇంపార్టెంట్ వాళ్ళకి. అండ్ దెన్ సైకోమెట్రిక్ అనాలిసిస్ టెస్ట్ ఉంటుంది. దీంట్లో ట్యాట్ అంటారు. థెమెటిక్ అనాలిసిస్ టెస్ట్, ఒక పిక్చర్ ఇచ్చి దాన్ని ఎట్లా అనలైజ్ చేస్తారన్నది. ఒక వర్డ్ అసోసియేషన్ టెస్ట్ అని అంటారు, వ్యాట్. 10 వర్డ్స్ ఇచ్చి దాన్ని ఎలా చేయాలి ఏంటి, వాళ్ళు కొన్ని కాంబినేషన్ చెప్తారు, దాన్ని బట్టి. ఎస్ఆర్టీ సిచ్యువేషన్ రియాక్షన్ టెస్ట్, ఒక సిచ్యువేషన్ ఇస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారు. సడన్గా ఒక దగ్గర రియాక్ట్ జరుగుతుంది, ఒక గొడవ జరుగుతుంది, అప్పుడు మీరు ఎలా రియాక్ట్ అవుతారు, అలాంటి సిచ్యువేషన్స్ అన్నీ ఇస్తారు మీకు. మెడికల్ టెస్ట్లో 150 సెంటీమీటర్ హైట్ ఇది మ్యాండేటరీ, దానిపైన ఉండాలి. వెయిట్ ఎంత ఉన్నారు, ఇయర్, ఐసైట్ ఎంత ఉంది, మీరు కంటి చూపు ఎంత దూరం చూడగలుగుతారు, హియరింగ్ సెన్స్ ఎంతవరకు ఉంది, చేతిపైన టాటూ ఉందా, ఫ్లాట్ ఫుట్ ఉందా,
కలర్ బ్లైండ్నెస్ ఉందా, టీత్ పైన ఎలాంటి ప్రాబ్లం ఉందా, మెన్స్ట్రువల్ సైకిల్ గురించి కానీ, సర్జరీస్ కానీ, క్రోనిక్ డిసీజ్ కానీ, ఇలాంటి చాలా ఇష్యూస్ వాళ్ళు కన్సిడర్ చేయాల్సి వస్తుంది. అండ్ దెన్ చెప్పాను కదా, లెక్చర్స్ అన్న దీంట్లో మనకు 3 minute టాపిక్ ఇచ్చి దానిపైన మాట్లాడమంటారని ఒక పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇది 6 stagesలో ఉంటుంది. సో ఇదన్నీ కంప్లీట్ అయితే మీకు సీట్ అనేది అలాట్ అవుతుంది. ఈచ్ క్వశ్చన్కి 1 mark ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటుంది. క్వశ్చన్స్ అనేది ఎగ్జామ్ ప్యాటర్న్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటుంది. సో అండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, కొన్ని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కూడా ఉంటాయి. సో ఇది డిక్లరేషన్ అనే దగ్గర మీరు సో ఓవరాల్గా మీకు ఎలా అలాట్ చేస్తారన్నది కూడా మీకు ఇంపార్టెంట్. మీకు ఏ దానికి ఎంతవరకు మార్క్స్ ఇస్తారంటే, మార్క్స్ ఇన్ క్లాస్ 10th క్లాస్ మార్క్స్ ఎంత అన్న దానికి ఒక 5% వెయిటేజ్ ఉంటుంది. అది అడ్వాంటేజ్. 10thలో ఎక్కువ మార్క్స్ ఉంటాయి. ఇంటర్మీడియట్ మీకు +1 +2 ఉంది కదా ఇంటర్మీడియట్, సో దాంట్లో కూడా 5 marks అటు ఇస్తారనమాట, దాంట్లో వచ్చిన స్కోర్ని బట్టి. రిటర్న్ టెస్ట్, మీరు రాసే రిటర్న్ టెస్ట్లో 5 marks 5% ఇస్తారు. ఫిజికల్ టెస్ట్ అంటే మీరు ఫిజికల్గా పాస్ అయితే దానికి 15%, అబ్స్ట్రక్టివ్ టెస్ట్కి 5%, సైకలాజికల్ టెస్ట్కి 20%, లెక్చర్కి అదే మీకు చెప్పాను కదా మీరు ఓవరాల్గా మాట్లాడాలని 15%, పర్సనల్ ఇంటర్వ్యూకి 30% మార్క్స్ ఉన్నాయి. సో ఓవరాల్గా మీకు 100%లో ఈ విధంగా మీకు డివైడ్ చేశారు మార్క్స్ ఎలా ఇస్తారన్నది. సో ఇది మేజర్ ఇన్ఫర్మేషన్. ఇంకోటి ఏంటంటే, మీరు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు మాత్రం మీకు లంచ్ డిన్నర్ అక్కడే ప్రొవైడ్ చేస్తారు. టిఫిన్, లంచ్, బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్, డిన్నర్ కాదు, బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ ప్రొవైడ్ చేస్తారు. మీకు మీ పేరెంట్స్ వస్తే వాళ్ళిద్దరికీ ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో మార్క్స్ అనేది మీకు మాత్రమే డిస్క్లోజ్ చేస్తారు, ఎవరికి మీరు డిస్క్లోజ్ చేయకూడదు. ఇట్లా కొన్ని రూల్స్ ఉన్నాయి. సో బేసిక్ రూల్స్, కానీ మీరు మిస్ అవ్వకండి. మంచి ఆపర్చునిటీ. ఇంటర్మీడియట్ చదువుతున్న వాళ్ళు 60% అబోవ్ ఉన్నవాళ్ళు, 152 centimeters అబోవ్ ఉంటే మీరు కంపల్సరీ ట్రై చేయండి. 18th April ఈజ్ ద ఫస్ట్ డేట్ అండ్ 31st May ఈజ్ ద లాస్ట్ డేట్. సో అప్లై చేసుకోండి, ట్రై అయితే చేయండి. డిగ్రీ ఇలాంటి ఆపర్చునిటీ చాలా రేర్గా వస్తాయి. ఇది ప్రొసీజర్. ఇన్ కేస్ నాకు ఒకవేళ ఆపర్చునిటీ ఉంటే ఎవరిదైనా అప్లై చేస్తే ఆ లైవ్ డెమో మీకు ఒకవేళ చేసి చూపిస్తాను. లేదంటే మీరు ఎవరిదైనా పేమెంట్ చేసి ఉండి మీరు అప్లై చేయాలనుకుంటే కూడా నేను చేసి చూపించగలుగుతాను అట్లా. కానీ స్టిల్ మీరైతే ప్రొసీజర్ ఫాలో అవ్వండి. ఏమైనా అప్డేట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమైనా ఉన్నా నేను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.